సో దీనికి మనం ఒక 6 పాయింట్స్ అయితే చెప్తాను నేను. మనం ఒక 400 లేదా 500 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. సో ఇంజిన్ ఆయిల్ ఎలా చూస్ చేసుకోవాలి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈ వీడియో వచ్చేసి యాక్టివా తోటి కానీ ఏదైనా స్కూటీ తోటి లాంగ్ డ్రైవ్ వెళ్ళగలుగుతామా లేదా అనే దానికి ఒక 5 టిప్స్ అయితే నేనైతే చెప్తాను మీకు. సో ఆ 5 టిప్స్ మీరు ఫాలో అయితే యాక్టివానే కదా ఏ స్కూటీ అని కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో డైరెక్ట్ మనం గోప్రో వ్యూలో కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఆల్రెడీ మీరు thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. సో నేనైతే చెప్తుంది ఏంటంటే యాక్టివా తోటి లాంగ్ రైడ్స్ వెళ్ళగలమా లేదా. సో నా దృష్టిలో అయితే మాత్రం యాక్టివానే కాదు, ఏ వెహికల్తో అయినా కూడా లాంగ్ రైడ్స్ అయితే మనం చేయగలుగుతాం. అండ్ కాకపోతే ఏంటంటే మన ఏ బండి మీద మనం వెళ్దాం అనుకుంటున్నామో ఆ బండి అనేది కండిషన్లో ఉండాలి. అంటే కండిషన్లో అంటే ఆన్ టైం సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి, ఇంజన్ మంచిగా కండిషన్లో ఉండాలి. సో దీనికి మనం ఒక 6 పాయింట్స్ అయితే చెప్తాను నేను. యాక్టివా తోటే అంటే స్కూటీస్ తోటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే, లాంగ్ డ్రైవ్ అంటే మరీ 1000 కిలోమీటర్స్ 2000 కిలోమీటర్స్ కాదు, ఒక 500 కిలోమీటర్స్ లోపల, 1 డేలో ఒక 400 కిలోమీటర్స్ చాలు. దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలంటే మనం మెయిన్గా మన వెహికల్లో సర్వీసింగ్. ఫస్ట్ పాయింట్ సర్వీసింగ్ మనం ఆన్ టైం చేయించుకోవాలి. ఆన్ టైం కూడా ఎట్లా, ఏ స్కూటీ అయినా కూడా వితిన్ 2000 నుంచి 2500 కిలోమీటర్స్ లోపలే మనం ఇంజిన్ ఆయిల్ కానీ బేసిక్ సర్వీస్ అనేది చేయించుకోవాలి. చాలామంది ఇది స్కిప్ చేస్తారు. బండి ఎప్పుడైతే ఆగిపోతుందో ట్రబుల్ ఇస్తుందో అప్పుడు వరకు మనం ఇంజన్ అయితే క్లీన్ సర్వీసింగ్ అయితే చేయించాం బండికి. సో ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ మనం చేయాల్సింది ఇంజన్ సర్వీసింగ్. సో వెహికల్ సర్వీసింగ్ అనేది మెయిన్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వచ్చేసి మనం లాంగ్ రైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అనేవి ఉంటాయి. యాక్సిలేటర్ కేబుల్ కానీ, బ్రేక్ కేబుల్ కానీ, బ్రేక్ షూలు కానీ, బెల్ట్. ఎందుకంటే మన ఏదన్నా స్కూటీస్ అనేటివి 110 కానీ 125cc స్కూటీస్ అనేవి కానీ బెల్ట్ తోటి రన్ అవుతుంది. సో బెల్ట్ కూడా మనం కొత్తది వేయించుకోవడం బెటర్. దాని తర్వాత మళ్ళీ యాక్సిలేటర్ కేబుల్స్, ఈ కేబుల్స్ కూడా కొత్తవి మార్పిచ్చేసుకోవడమే బెటర్. ఎందుకంటే మనం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి మనకి మధ్యలో ఎలాంటి ట్రబుల్ రాకుండా ఉంటాయి. నిజం చెప్పాలంటే మరి అంత కాస్ట్ అయితే ఉండదు. ఒక 110, 120లో కేబుల్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే ఒక మినిమం ఒక 400, 500లో కేబుల్స్ అనేవి వచ్చేస్తాయి. ఫ్రంట్ బ్రేక్ కేబుల్, బ్యాక్ బ్రేక్ కేబుల్, యాక్సిలేటర్ కేబుల్, చౌక్ కేబుల్, ఇవన్నీ కూడా ఒక 500, 600 లోపల వచ్చేస్తాయి. సో స్పేర్ పార్ట్స్. దాని తర్వాత మూడో పాయింట్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్. ఎప్పుడైనా కూడా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు నార్మల్గా చాలామంది వాడేది సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వాడేస్తారు. అది సిటీస్లోకి బాగానే ఉంటుంది, డైలీ ఒక 100 కిలోమీటర్స్ తిరుగుతాం మేము అనే వాళ్ళకి పర్లేదు అది. కాకపోతే ఏంటంటే ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అనేది బెస్ట్ అనమాట. ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వదు. దాని తర్వాత ఇంజిన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. అది సెకండ్ పాయింట్. సో ఇంజిన్ స్మూత్గా రన్ అయితే ఆటోమేటిక్గా మన ఇంజిన్కి ఎలాంటి ట్రబుల్ రాదు మనం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు. సో ఇంజిన్ ఆయిల్ ఎలా చూస్ చేసుకోవాలి. సో మనకి మార్కెట్లో బడ్జెట్లో దొరికేదంటే మాత్రం కాస్ట్రల్ పవర్ అల్టిమేట్ మనకి 5W40 ఎంత ఉంటుంది, అది నేను అదే యూజ్ చేస్తాను దీనికి 5W40. ఇంకొకటి కూడా ఉంది, మోట్యూల్ పవర్లీ స్కూటర్ అని ఉంటుంది. మోట్యూల్ స్కూటర్ పవర్లీ అని ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంజిన్ ఆయిల్ అనేది. అది కూడా ఫుల్లీ సింథటిక్. ఈ రెండు మనకి ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్స్ అయితే దొరుకుతున్నాయి. నాకు తెలిసి కాస్ట్రల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 500 లోపల వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనకి కిట్ కూడా వస్తుంది. సో మన ఛానల్ ఎవరైనా చూడకపోతే చూడండి, నేను ఆల్రెడీ ఏ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తా కూడా చెప్పాను నేను. సో దాంట్లో మనకి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫ్లషింగ్ ఒకటి వస్తుంది, దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ ఒకటి వస్తుంది. ఈ రెండు ప్యాకింగ్ అనమాట. ఈ రెండు కాంబో లెక్క వస్తాయి మనకి. ఈ రెండు కలిపినా కూడా 500. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ డబ్బా ఒకటి తీసుకున్నా కూడా 500. సో ఇప్పుడు వరకు అయితే మనకి ఇంజిన్ ఫ్లష్ అనేది ఫ్రీ వస్తుంది అనమాట. సో 800 ml వేయించుకుంటే మనం ఈజీగా ఒక 2500 కిలోమీటర్స్ ఈజీగా నడుపుకోవచ్చు. ఇంజిన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వల్ల. సో దాని తర్వాత మొత్తం 3 పాయింట్లు అయినాయి. ఫస్ట్ వచ్చేసి సర్వీసింగ్, దాని తర్వాత స్పేర్ పార్ట్స్, దాని తర్వాత ఇంజిన్ ఆయిల్, దాని తర్వాత వచ్చేసి టైర్స్. సో టైర్స్ అనేవి కూడా మనకి నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉండాలి. ఇంకా టైర్ ప్రెషర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. 4th పాయింట్ ఇది. 5th పాయింట్ అయితే మాత్రం మనం ఒక 400 లేదా 500 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి 1 డేలో. అట్లాంటప్పుడు ఇవి 110cc కానీ 125cc కానీ ఇదేంటంటే స్కూటీ అనేది మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఇంజిన్ అనేది దీని కింద ఉంటుంది. సో మనం కూర్చున్న దాని కింద ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎయిర్ ఫ్లో అనేది అక్కడ ఉండదు.
కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే బెటర్. అంటే ఒక 5 o'clock అట్లా స్టార్ట్ అవ్వాలి. 4:30 లేదా 5 లోపల స్టార్ట్ అయినామంటే బాగుంటుంది మనకి. ఒకవేళ సపోజ్ మనం ఒక 500 kilometers డ్రైవ్ చేయాలి 1 dayలో. అలాంటప్పుడు ఫస్ట్ మనం ఒకటి చూసుకోవాలి, ఎవ్రీ 50 to 60 kilometersకి ఒక 10 minutes బ్రేక్ అయితే తీసుకోవాలి. ఓవర్ స్పీడింగ్ అయితే అస్సలు చేయొద్దు, ఎందుకంటే మనం దీని ఎకనామిక్ స్పీడ్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, 30 to 50 వరకు ఎకనామిక్ స్పీడ్. సో ఈ స్పీడ్లో వెళ్తేనే మనకి ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది, మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ యాక్టివా మైలేజ్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, అరౌండ్ 45 to 50 దాకా వస్తుంది ఈ యాక్టివా మైలేజ్ అయితే మాత్రం. సో ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేశాను నేను. సో 40 to 45 అలా మనం ఒక 1 hour నాన్ స్టాప్ నడపచ్చు యాక్టివానే కదా, ఏ స్కూటీ అయినా కూడా 1 hour అయితే నాన్ స్టాప్ నడపచ్చు. కానీ స్పీడ్ కూడా చాలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 40 to 45 స్పీడ్లో ఒక 1 hour నడపచ్చు. సో 40 kilometers లేదా 50 kilometers ఒకసారి ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి, సైడ్గా ఆపేసి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ ఒక 50 kilometers, మళ్ళీ ఒక 10 minutes బ్రేక్. అలా అయితేనే మనం సేఫ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఈ 5 points మీరు కనుక ఖచ్చితంగా చేస్తే యాక్టివా స్కూటీయే కాదు ఏ వెహికల్ అన్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలామంది ఇంకోటి ఏం చేస్తారంటే సర్వీస్ చేయించి రేపు వెళ్ళిపోదాం మనం లాంగ్ డ్రైవ్ అనుకుంటారు. అట్లా ఎప్పుడు చూసుకోవద్దు, సర్వీసింగ్ చేయించి ఒక 50 to 60 kilometers నడపాలి. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఓకే ఏ ప్రాబ్లం లేదు అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే సర్వీసింగ్ చేయించిన ఒక 10-15 kilometers తర్వాత బండి ఆగిపోతూ ఉంటుంది, లేదంటే వేరే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అవి మనకి రైడ్ వెళ్తున్నప్పుడు రైడ్కి వెళ్ళే ఒక రోజు ముందు సర్వీసింగ్ చేయించుకొని చేద్దామంటే అది కుదరదు. కాబట్టి ఒక 50 to 60 kilometers డ్రైవ్ చేసిన తర్వాత అంటే ఒక 2-3 days ముందే సర్వీసింగ్ చేయించేసుకొని అప్పుడు మనం రైడ్కి వెళ్తే మంచిగా ఉంటుంది అనమాట. సో ఈ 5 points అనేటివి మనం క్లారిటీ ఉంటే కనుక, ఈ 5 points ఉంటే సరిపోతుంది, మనం ఎక్కడికైనా డ్రైవ్ చేయొచ్చు స్కూటీస్ని కూడా, ఏ వెహికల్ అయినా కూడా. సో ఫస్ట్ వచ్చేసి సర్వీసింగ్, సెకండ్ వచ్చేసి స్పేర్ పార్ట్స్, థర్డ్ వన్ వచ్చేసి మన ఇంజిన్ ఆయిల్ ఒకటి, దాని తర్వాత మళ్ళా టైర్స్ కండిషన్, టైర్ ప్రెషర్ చూసుకోవాలి. దాని తర్వాత బ్రేక్స్, ఎన్ని బ్రేక్స్ తీసుకోవాలా, ఎన్ని కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకోవాలా. చాలామంది చెప్తారు 100 kilometers నాన్ స్టాప్ కొట్టవచ్చు అని, కానీ మంచిది కాదు అది. ఒక 50 kilometers కొట్టి ఒక 10 minutes బ్రేక్, మీరు 100 kilometers కొట్టి 20 minutes బ్రేక్ తీసుకునే బదులు 50 kilometers కొట్టి 10 minutes బ్రేక్ తీసుకుని కూడా అంతే టైం అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు స్ట్రెయిన్ అవ్వరు, వెహికల్ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. సో నేను ఇంకొక రైడ్ అయితే వేస్తా దీని మీద, ఒక 200 kilometers రైడ్ అయితే వేస్తా. సో దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది ఓకే వెళ్తుంది వెహికల్ అని. నాకు తెలిసి నేను ఒకసారి వెళ్తే మెదక్ కానీ వేరే ఎక్కడ ఆల్రెడీ నేను రైడ్ కూడా చేసా అనంతగిరి హిల్స్కి. ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 100 kilometers ఉంది, అప్ అండ్ డౌన్ కలిపి నాకు 200 kilometers అవుతుంది అది. సో నేను ఆల్రెడీ అది డ్రైవ్ అయితే చేసా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక అనంతగిరి వ్లాగ్ అయితే చూడండి. సో అనంతగిరి వ్లాగ్ తర్వాతనే మనకి మైలేజ్ టెస్ట్ కూడా ఉంటుంది వీడియోది. సో నేను ఏ ఇంజిన్ ఆయిల్ వాడతాను ఇవన్నీ కూడా మన ఛానల్లో క్లారిటీగా ఉంది అనమాట. సో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన పాత వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.